అందరికీ నమస్కారం. ఇవాళ తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి నేను, నాతో పాటు మా కుటుంబ సభ్యులు, మా జాగృతి కుటుంబ సభ్యులు, అనేక మంది తెలంగాణ వాదులు, ఆంధ్ర ప్రాంతంలో మమ్మల్ని అభిమానించేటటువంటి నాయకులు అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఇవాళ గత 4 సంవత్సరాలుగా నేను చెయ్యని తప్పుకు ఏదో తప్పు చేసినట్టుగా అవాకులు చెవాకులు వాగుతూ సంపూర్ణంగా నన్ను, నా కుటుంబాన్ని, మా జాగృతి సంస్థను తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేసినటువంటి కేసు ఏదైతే ఉందో, మొన్న దేవుడి దయ వల్ల, మా యొక్క నీతి నిజాయితీ వల్ల మరి సంపూర్ణంగా కొట్టుడు వేయబడ్డది. కాబట్టి స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లిస్తామనేటటువంటి మొక్కు ఉంది. కాబట్టి ఆ మొక్కు చెల్లించుకోవడానికి ఇవాళ తిరుమలకు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎప్పుడు తిరుమలకు వచ్చినా మంచి జరుగుతుంది. మొన్న కూడా నేను జైలు నుండి విడుదలయ్యాక 3 నెలల కింద వచ్చి వెళ్ళాను. స్వామివారి దర్శన భాగ్యంతో సంపూర్ణంగా కేసే పోయింది. నమ్ముతాం కాబట్టి ప్రజలుగా కలిసి ఉండాలి, రాష్ట్రాలుగా విడిపోవాలనే నినాదంతో మేము ఆనాడు ఉన్నాం, ఈనాడు కూడా ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పార్టీ పేరు స్వామివారికి సీక్రెట్ గా చెప్తాను, మీకు తర్వాత పబ్లిక్ గా చెప్తాను. సిరిసిల్ల నుంచి మీరు పోటీ చేయబోతున్నారని మీ అబ్బాయి ఆదిత్య గారు చెప్పారు. నిజమా? ఎంతవరకు? అసలు ఒక మాట ఏంటంటే, ఇప్పుడే మేము మాట్లాడుతూ వస్తూ ఉన్నాము. మా బాబు నిన్న ఏదో ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్ళాడు. మా ఇంట్లో అబ్బాయి ఒకతను హెల్పర్ ఉంటాడు, అతడు పెళ్ళికి వెళ్ళడం జరిగింది. అసలు కనీసం మీడియాతో మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడకుండానే మాట్లాడినట్టు వేసినారు. సో మీడియా మిత్రులు కూడా మరీ ఇట్లా మమ్మల్ని మాట్లాడినట్టు చెప్పొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మీ అందరి లీగల్గా ఏం చేయాలో మా లాయర్స్ చేస్తూ ఉంటారండి. నైతికంగా నేను ప్రజల మద్దతు ఆనాడు కోరాను, ఇవాళ కూడా కోరుతున్నాను. ఆనాడు కూడా ఒకటే మాట చెప్పాను, నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని. ఇవాళ కూడా అదే చెప్తున్నాను. నేను నీతి పక్షాన ఉన్నాను, న్యాయం పక్షాన ఉన్నాను. ఖచ్చితంగా ఇట్లా ఉండే వాళ్లకు మంచి జరుగుతుంది, ప్రజల మద్దతు లభిస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా స్వామివారి దయ ఉంటుందని, ఉండాలని కోరుకుంటున్నాను. హైడ్రా పైన మీ పోరాటం అంటే పేదలు పెద్దల మధ్య జరుగుతుందని ఇప్పుడు ఎక్కడైనా కూడా ఇదే లొల్లి అవుతుంది. పెద్దోళ్ళని కాపాడుతున్నారు, పేదోళ్ళని కొట్టేస్తున్నారు. సో ఖచ్చితంగా మేము జాగృతి నుండి ఏదైతే పోరాటం నిన్న ప్రారంభించినామో అది కొనసాగిస్తాం. మేము ఎప్పుడైనా పేదల పక్షమే, పెద్దల పక్షం కాదు. జాగృతి కొనసాగుతుందా మేడం? మీరు పార్టీ పెట్టినారు, అన్నీ ఒకేసారి అనౌన్స్ చేస్తాం బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.